ఇదే వాక్యాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. నీ మాట చెప్పున, ఆయన మాటను చెప్పిన ప్రకారంగా చేసిన పేతురు విస్తారంగా దీవించబడ్డాడు. అవునండి, ఆయన మాట చెప్పున చేసిన పేతురు ఎలా దీవించబడ్డాడు? విస్తారంగా దీవించబడ్డాడు. ఆయన మాటను బట్టి మనము కూడా చేస్తే మనము కూడా విస్తారంగా దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా విస్తారంగా దీవించబడాలంటే ఆయన మాట చెప్పున చేయాలి. నువ్వు ఆయన మాట చెప్పున తూచా తప్పకుండా చేస్తే మనకు కూడా విస్తారమైన దీవెన దాగి ఉంది. పేతురు ఆ విధంగా దీవించబడ్డాడు. అయితే ఖచ్చితంగా మనము ఎక్కడి వరకు ప్రవచనాలు చూసాం, రాబోయే మెస్సియా ఏ విధంగా వస్తున్నాడో చూసాం, మెస్సియాను పరిచయం చేయడానికి ఏలియా ఏ విధంగా వచ్చాడో చూసాం. ఆ యొక్క ఏలియా ద్వారా ఏ విధంగా యేసుక్రీస్తుని పరిచయం అయ్యారో చూసాం. లాస్ట్ వీక్ ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను ఫాలో అవుతున్నారు. ఆంద్రేయ, యోహాను బాప్టిజం ఇచ్చి ఆంద్రేయ, యోహాను ఫాలో అవుతున్నప్పుడు యేసుక్రీస్తు నదిలోకి వచ్చాడు, బాప్టిజం తీసుకున్నాడు. యోహాను వెంటనే ఆయనకున్న సూచన బట్టి, ఆయనకున్న అరణ్యంలో పొందుకున్న ప్రత్యక్షతను బట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఆ యోహాన్ని ఆంద్రేయని తీసుకుని వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే అప్పగించాడో యోహాను, ఆంద్రేయ యేసును మొదలుపెట్టారు. అలాగే ఈ కాలంలో దేవుడు రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను పంపించినట్లుగానే ఈ రెండవ రాకడకు ముందు మలాకి గ్రంథం 4:5 ప్రకారంగా అన్యజనుల దగ్గరికి ఏలియాను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి చూడండి, ఒకసారి మనం చదువుదాం. దాన్ని ఒకసారి చదవండి. మనకెప్పుడు సుపరిచితమైన వాక్యం అది. మలాకి గ్రంథము 4:4 హోరేబు కొండ మీద మోషేకు ఆజ్ఞాపించినట్లు జ్ఞాపకం చేసుకుని పంపుదును, శపింపకుండునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆ ఏలియా వచ్చి తండ్రుల హృదయాలు పిల్లలకు తట్టు తిప్పడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎలా రావాలంటే ఏలియాగా రావాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రత దినం ముందు రావాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రత దినం ముందు ఆ దినం ఏదంటే 3వ ప్రపంచ యుద్ధం. ఆ 3వ ప్రపంచ యుద్ధం రాకమునుపు ఏలియా అన్యజనుల దగ్గర కలవాలి. ఇప్పుడు ఈ యొక్క విలియం బ్రనహం అనే వ్యక్తి ఈ యొక్క చివరి కాలంలో ఏలియాగా వచ్చి అపోస్తుల బోధన పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పినట్లుగానే అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. ఇప్పుడు ఏలియా భూమిపైకి వస్తా ఉన్నాడు. ఏలియా భూమిపైకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, రాకడలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. రాకడలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు రాకడలో యేసుక్రీస్తు వస్తున్నాడు. వచ్చిన యేసుక్రీస్తుని ఎవరు పరిచయం చేశారండి? మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేశాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేసినట్లుగానే రెండవ రాకడలో ఏలియా వచ్చి క్రీస్తుని పరిచయం చేస్తాడు అనమాట. యేసుక్రీస్తు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు పొట్టుగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, లేకపోతే కోలముఖం ఉంటుందా, గుండ్రని ముఖం ఉంటుందా, లేకపోతే ఏ రంగులో ఉంటాడో, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదండి. యేసుక్రీస్తు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, అక్కడ అన్న కైప ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరికి కూడా యేసుక్రీస్తు రూపం తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే, ఎవరికి ఆ రూపం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే, బాప్తిజం ఇచ్చి యోహానికి ఆ రూపం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగ చూడడానికి అవకాశం ఇచ్చాడంటే, అరణ్యంలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ దగ్గరికి మెస్సియా వస్తాడు. బాప్తిజం ఇస్తున్నప్పుడు మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే ఆకాశం నుంచి పావురము వచ్చి, పరిశుద్ధాత్మ రూపంలో పావురం వచ్చి ఎవరి మీద అయితే రాలుతుందో అతడే మెస్సయ్యా అని దూత యోహానుకు చెప్పింది.
యోహాను మాట విన్న ఆ యొక్క యోహాను ఆ దూత మాటను పట్టుకుని వెళ్ళి బాప్తిజం ఇస్తున్నాడు. అందరికి బాప్తిజం ఇస్తున్నాడు. బాప్తిజం ఇస్తుండగా లైన్ లో వస్తున్నారు జనాలు. ఆ వెనకాల లైన్ లో యేసుక్రీస్తు కూడా వచ్చాడు. యేసుక్రీస్తు కూడా బాప్తిజం పొందడానికి వచ్చాడు. బాప్తిజం పొందుతూ ఉండగా అక్కడ యేసుక్రీస్తు బాప్తిజం కూడా పొందేశాడు. పొంది ఒడ్డుకి వస్తూ ఉండగా పావురం ఒకటి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చింది. పావురం రూపంలో వచ్చింది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు అర్థమైంది పరిశుద్ధాత్మ అరణ్యంలో ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ యేసుక్రీస్తు పైన జరుగుతూ ఉంది. అంటే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే. ఆమేన్, హల్లెలూయా. ఈయనే అన్న సంగతి అర్థం చేసుకుని అప్పుడు శిష్యులు పరిచయం చేశాడు అనమాట. ఈయనే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని. అక్కడ అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, అక్కడ సన్హెద్రిన్ సభ ఉంది, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, చాలా మంది ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. ఎవరికి కూడా యేసుక్రీస్తు రూపం తెలియదు. వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని విప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. చాలా రకాలుగా పరిశోధన చేసి వాక్యాన్ని విపులీకరిస్తున్నారు. కానీ వారి భాష పాండిత్యాన్ని ఉపయోగించి రకరకాలుగా వాక్యాన్ని వేదవాక్కులతో చెప్తా ఉన్నారు. కానీ నిజంగా దేవుని యొక్క మార్గము కానీ దేవుణ్ణి చూడడం కానీ దేవుని దర్శనం కానీ వీరికి లేదు. ఏమన్నా అర్థమవుతుందా మాట? ఎంతమందికి అర్థమవుతుంది? సేమ్ అదే రీతిగా రెండవ అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రధాన యాజకులు ఉన్నారు, ఆ రోజు శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, హెరోదీలు ఉన్నారు, అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ వాక్యాన్ని పరిచయం చేసే రీతి దేవుడు ఆ యొక్క పరిచయం ఎవరికి ఇచ్చాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చాడండి. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఎప్పుడైతే యోర్దాను నదిలోకి వెళ్ళాడో ఆయన రూపాన్ని చూసి శిష్యులు పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని. ఇప్పుడు యోహాను కానీ ఆంద్రే కానీ బైబిల్లో చదవబడి వాళ్ళకు ఒక చట్టం తెలుసు. వాళ్ళు బైబిల్లో చదివారు. ఎవరు వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు ఒక చట్టం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ఏముందంటే దానియేలు ఏం చెప్పాడంటే అనుదిన బలి నిలిచిపోయే కాలం వస్తుంది. అనుదిన బలి నిలిచిపోయే కాలం వస్తుందని దానియేలు చెప్పాడు. అంటే అనుదినం ఏం చేస్తున్నారు వీళ్ళు? గొర్రె పిల్లని తీసుకెళ్లి కరుణాపేట మీద రక్తం ప్రోక్షిస్తున్నారు, పావురాన్ని తీసుకెళ్లి కోస్తున్నారు, గోవును తీసుకెళ్లి కోస్తున్నారు, ఎడ్లను తీసుకెళ్లి కోస్తున్నారు, మేకలను తీసుకెళ్లి కోస్తున్నారు. ఈ విధంగా బలి అర్పణ చేసి వాళ్ళు కరుణాపేట మీద రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క కరుణాపేట మీద రక్తాన్ని ప్రోక్షించి పాపక్షమాపణ పొందుకుంటున్నారు. వీళ్ళు అనుదిన బలి అనుదిన బలి చేస్తా ఉన్నారు. వీళ్ళు అనుదిన బలి ప్రతిరోజు గొర్రెపిల్లని తీసుకెళ్లాలి, మేకను తీసుకెళ్లాలి, ఎడ్లను తీసుకెళ్లాలి, పావురాన్ని తీసుకెళ్లాలి, కోడిని తీసుకెళ్లాలి. వాళ్ళు తీసుకెళ్లి కరుణాపీఠ మీద రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళు పాపక్షమాపణ పొందుకుంటా ఉన్నారు. అది వాళ్ళు చేసే క్రమం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం. కానీ దానియేలు ఏం చెప్పాడంటే ఈ అనుదిన బలి ఆగిపోయి ఈ కోళ్ళు కోయడం, మేకలు కోయడం, గొడ్లు కోయడం, పావురాలు కోయడం, ఎట్లు కోయడం, ఈ అనుదిన బలి అంతా కూడా నిలిచిపోయి ఒకే ఒక బలితో ఈ బలులన్నీ నిలిచిపోతాయని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఒక బలి జరగబోతా ఉంది. ఆ బలి ఎవరంటే సాక్షాత్తు దేవుడే, శరీరధారి, యేసుక్రీస్తు శరీరధారి, వాక్యమే శరీరధారి, భూమి మీదకి వచ్చి దేవుడే శరీరధారి భూమి మీదకి వచ్చి ఆయనే బలి అవ్వబోతా ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తే సాక్షాత్తు దేవుడే శరీరధారి. ఇప్పుడు ఆయనే బలి అవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క బలితో బలులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మేకలు కోయడం లేదు, గొర్రెలు కోయడం లేదు, ఆ కోళ్ళు కోయడం లేదు, పౌరేలు కోయడం లేదు. ఈ బలులు ఏమి లేవండి. మనం ఎందుకు కోయట్లేదు ఏంటని? మనం ఎందుకు కోయట్లేదండి? మరి ఇజ్రాయేల్ ఇప్పుడు కూడా కోస్తున్నారు, ఇప్పుడు కూడా పౌరేలు కోస్తున్నారు ధర్మశాస్త్ర ప్రకారం. ఈ పాపానికి ఈ పౌరే, ఈ పాపానికి కోడి, ఈ పాపానికి మేక, ఈ పాపానికి ఎద్దు, ఈ పాపానికి గొర్రె అని ఒక చట్టాలు ఉన్నాయి లేవీ కాండంలో. ఇప్పుడు ఈ చట్టాలన్నీ ఉపయోగించి ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? మన భక్తి ఎక్కువైపోయా. అది ఇప్పుడు మనకు భక్తి ఎక్కువైపోయి అని చేయట్లే. ఇప్పుడు ఆ బలిలన్నీ నిలిపివేయడానికి
యేసుక్రీస్తు మన పక్షాన బలి అయిపోయాడు కాబట్టి ఆ బలిని బట్టి బలులన్నీ నిలిచిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోడిగా బలి అయిపోయాడు, మేకగా బలి అయిపోయాడు, ఎద్దుగా బలి అయిపోయాడు, మేకగా బలి అయిపోయాడు, పావురాయిగా బలి అయిపోయాడు. అన్ని పాపాలకి, సమస్త పాపానికి ఆయనే బలిగా ఒకే ఒక బలితో బలులన్నీ ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెలు ఇయ్యనే అని యోహాను ఎప్పుడైతే పరిచయం చేశాడో, ఈ యోహానికి ఆంధ్రేకి బల్బులు వెలిగేసింది, లైట్లు వెలిగేసినాయి. ఏమనంటే, ఓహో మనం పౌరుల కోసమం, మేకల కోసమం, గొర్రెలు కోసమం, ఎట్లు వస్తున్నాం అన్ని కూడా ఆగిపోయి ఇప్పుడు ఈయన బలితో అన్ని బలులు ఆగిపోతాయి అన్నమాట. అంటే దేవుడు శరీరధారి అయిన వ్యక్తి ఈయనే అన్నమాట. ఇప్పుడు ఈయననే పరిపూర్ణంగా వెంబడించాలి, ఈయనే మనం పరిపూర్ణంగా వెంబడించాలి, ఈయన ద్వారానే సమస్తము జరుగుతుందని వీళ్ళు నమ్మారు. కాబట్టి సమస్తమును పూర్తిగా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాలి సిద్ధపడిపోయేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టేశాడు, వాళ్ళ గ్రామాలు విడిచిపెట్టేశాడు, వాళ్ళ బంధువర్గాన్ని విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టేసి, వాళ్ళ వలలు విడిచిపెట్టేసి, అన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఫస్ట్ మీకు క్వశ్చన్ వేసాను. ఈ మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, శిష్యులు 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఈ 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమేమి చెప్పాడని చెప్పి సమస్తము పేతురు కొన్ని కోట్లు ఆస్తుంది, పేతురికి కొన్ని కోట్లు ఆస్తుందండి. ఓడ తయారు చేసుకుని సముద్రంలోకి వేటకి వెళ్ళాలంటే కొన్ని వందల లక్షల కర్రలు ఉపయోగిస్తేనే పడవ చేయలేరు. అలాంటి సొంత పడవలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అన్నిటి కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, వలలు విడిచిపెట్టేశాడు, ఓడలు విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు పేతురు. శిష్యులందరూ కూడా అలాగే వెంబడించారు. ఒకరోజు పొట్టి చెక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఏంది? వడ్డీ వ్యాపారం. పొట్టి చెక్కయ్య వడ్డీ వ్యాపారం. రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తాడండి అతను. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, ఇంకా పైన చక్ర వడ్డీలు ఉంటాయి. ఆ వడ్డీలన్నీ కలిపి రూపాయికి 4 రూపాయలు వేసి వడ్డీ వ్యాపారం చేస్తూ అతను చాలా సంపాదించేశాడు. స్టేల్ మీద స్టేల్ కట్టేశాడు. చాలా కోటీశ్వరుడు అయిపోయాడు. చాలా అద్భుతంగా జీవిస్తున్న వ్యక్తి. కానీ ఒకరోజు దేవుడు అతన్ని కలుసుకున్నాడు. యేసుక్రీస్తు కలుసుకున్నాడు. ఆయన కలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, కొట్టుడు కదా మరి, జనసమూహం యేసుక్రీస్తు కనపడతలేదని చెప్పి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టుని అంజూరపాకులు కప్పేసుకుని ఆ చెట్టు పక్కన ఎక్కడో దాక్కున్నాడు. ఎవరికి కనపడతలేదు. ఆ చెట్టు పైన ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదండి. ఒకవేళ చెట్టు పైన ఉన్నాడు, బయట అందరూ చూస్తే అవమానం పాలైపోతాడని చెప్పి ఆకులకి కప్పేసుకున్నాడు. నేరుగా యేసుక్రీస్తు వెళ్తా చెట్టు దగ్గర ఆగి పైకి చూసి జక్కయ్య కింద దిగి అన్నాడు. జక్కయ్య కింద దిగంటే ఆయన వెంటనే ఆ యొక్క పడేసి, అసలు ఆయన ఎక్కుతున్న కూడా ఎవరు తెలీదు, ఎవరు చూడలేదు కూడా. ఈయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు చూశాడో ఎవరికి తెలియదు. కానీ పేరు పెట్టి మరి ఆయన పేరు ఎవరో తెలియదు. ఈయన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పేరెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య చెట్టు దిగి త్వరగా దిగిరా అంటున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే ఆ అంజూరపు చెట్టు ఆకులను పక్కకెండేసి కిందకి వెంటనే దిగొచ్చేసి యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ అతను ఏం చేస్తున్నాడంటే, నా ఇంటికి రాని ఆహ్వానిస్తున్నావు అన్నాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా భోజనం పెట్టాడు యేసుక్రీస్తుకి. వెంటనే యేసుక్రీస్తు ఏం మాట్లాడతలే, సైలెంట్గా అలా కూర్చున్నాడు. అంత ఇతనే అడవిడి చేసేస్తున్నాడు. భోజనం పెట్టాడు, అన్నీ చేశాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను వడ్డీ వ్యాపారం చేశాను, రూపాయికి 4 రూపాయలు వసూలు చేశాను. ఇప్పుడు 4 రూపాయలు కాదు, రూపాయికి 10 వంతులు చెప్పిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను. ఎంతైతే వ్యాపారం చేశానో అంత ప్రజలందరికీ ఇచ్చేస్తాను. నా పాపాన్ని క్షమించు ప్రభు అని చెప్పి మొత్తం అంతా కూడా అందరికి పనిచేసి యేసుక్రీస్తు పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు వరకు రకరకాలుగా జీవించాడు వ్యక్తి. చాలా వడ్డీ వ్యాపారం చేసి ఆయన ధనవంతుని, చాలా కోటీశ్వరుని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మెల్లని స్వరం విన్నాడో, ఆ యొక్క మాధుర్యమైన స్వరం అతను విన్నాడో, అతని లోన ఆటోమేటిక్ గా మారు మనసు అనేది వెళ్ళిపోతా ఉంది. ఈ విధంగా
12 మంది శిష్యులు ఆయనకి ఏర్పాటు చేసుకుని ఆయన వెళ్తున్నప్పుడు ఏమి ఆధారం చేసుకుని వాళ్ళు వెంబడించారండి? ఏమండి, యేసు క్రీస్తుని ఏం ఆధారం చేసుకుని వాళ్ళు వెంబడించారు? ఆయన ఎవరైనా వెంబడించారు? దేనికోసం వెంబడించారు? పడవలు వదిలేయడం మాటల, కోట్ల ఆస్తిని వదిలేయడం మాటల, వలలు వదిలేయడం మాటల, కుటుంబాలు వదిలేసి ఆయన వెంబడించిన మాటల. ఇప్పుడు మనం వదలమనండి, చిల్లికి అవ్వకూడదు వదులుకోలేమ్మా, చిల్లికి అవ్వకూడదు వదులుకోలేము. అంత కష్టమైపోతుంది మనకి, అంత భారం అయిపోతుంది మనకి. దేవుడి మాటను తీసుకుని ఆ రోజు అబ్రహాము నీ కుమారుని వధించే అంటే వధించడానికి కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. సెట్రెక్ మేసక్ అబేద్నెగోలు ఆ అగ్ని దూకేశారంతే. ఆ శిష్యులు దేని కోసం అన్ని వదిలిపెట్టుకుని యేసుక్రీస్తుని దేనికి వెంబడించారు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కదా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన వెంబడించాలంటే మనం కొన్ని వదులుకోవాలి. ఆయన నచ్చని వాటిని వదులుకోవాలి. ఆయన ఏదైతే వదులుకోమన్నాడో దాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపడామో అప్పుడు మనం వాడుకుంటాడు దేవుడు, అప్పుడు మనం దీవిస్తాడు దేవుడు. పేతురు అన్నాడు ఒకసారి, ప్రభువా మా కుటుంబాలు వదిలేసాం, మా ఆస్తులు వదిలేసాం, మా అంతస్తులు వదిలేసాం, అన్ని వదిలి వెంబడించాం, మాకు ఉపయోగం ఏంటి అన్నాడు పేతురు గారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు తెలుసండి, పేతురు నువ్వు అన్ని వదులుకున్నావు మంచిదే, హ్యాట్స్ ఆఫ్. దానికి ఫలితం ఏంటో తెలుసా? పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ 12 సింహాసనంలో ఒక సింహాసనం నువ్వు కూర్చుంటావు. ఆమేన్, హల్లెలూయా. అంటే భూమి మీద సమస్తాన్ని వదులుకున్నందుకు పరలోకంలో దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నోవహు అంటే 2 ఎకరాల పొలం ఉందంట. నోవహుకు 2 ఎకరాలు ఉందంట పొలం. 2 ఎకరాల పొలం అమ్మేసి ఆ అమ్మిన డబ్బులతో చేశాడు ఓడ. 2 ఎకరాల పొలం అమ్మి ఆ అమ్మిన డబ్బులతో చేశాడు ఓడ. ఆ ఓడంతా కట్టిన తర్వాత జలప్రలయం వచ్చింది. మొత్తం ఆ జనస్త్రం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేసింది. ఒడ్ల గింజల్లో తేలిపోయి చచ్చిపోయారు జనాలందరూ కూడా. ఇప్పుడు ప్రపంచం అంతా ఖాళీ అయిపోయింది. నా భూమిలో ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా స్థలం, ఇది నా భూమి అని కొట్టుకుని లాక్కునోడు ఎవరు లేడట. అందరూ చచ్చిపోయారు. 2 ఎకరాలు ఖర్చు పెట్టి ఆ యొక్క ఓడను తయారు చేసినందుకు దేవుడు అంట నోవహుకు ప్రపంచం ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం అంతా నోవహుదే. ఎక్కడికి వెళ్ళి అడుగు పెట్టిన ఆయనదే. ఏ భూమిలో ఏ పర్వతం మీద వెళ్ళిన ఆయనదే. ఎందుకు? 2 ఎకరాల భూమి అమ్మినందుకు. దేవుని చిత్తం వరకు 2 ఎకరాల భూమి అమ్మాడు, ప్రపంచాన్ని ఇచ్చేసాడు దేవుడు. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు, పరలోకంలో సింహాసనం ఇచ్చేసాడు దేవుడు. అంటే ఖచ్చితంగా నిన్ను ఉపేక్షించుకొని ప్రతిదాన్ని వదులుకొని దేవుని నచ్చని కార్యాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడిస్తే దేవుడు నీకు ఏదో ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు వెంబడిస్తే. ఎందుకు ఈరోజు వాక్యం కాదు మనం కాంతి నా పొద్దున ఎందుకు చెప్తున్నాం? మనకి ఏమిస్తాడో తెలియదు. ఏ గవర్నమెంట్ వచ్చి రేషన్ కార్డు తీసేస్తున్నావు అంటే నీకు రేషన్ పో, నువ్వు క్రైస్తవులో ఉన్నావు అన్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? అదే అలా గారు అలక్క మాకు రేషన్ కార్డే కావాలండి. దేవుడు తర్వాత చూద్దామండి. దేవుడు కనపడతాడు, కనపడకపోతాడు, చూపుతాడు, చదువుకోవడం. మాకు రేషన్ కార్డు లేకపోతే మా పిల్లల పోతే ఏమైపోతావు, మా జీవితాలు ఏమైపోతాయి అంటాం. లేక నీ ఆధార్ కార్డు తీసేస్తానంటాడు, లేక నీ ఇల్లు లాగేసుకుంటాడు, లేక నీ యొక్క సంస్థను లాగేసుకుని నీకు వంటను చేసేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మరి బాబు నీకు దండం పెడతాను, నాకు బాబు ప్రైజ్ వద్దు, ఏమి వద్దు అని చెప్పి వదిలేసిపోతావా? సెట్రెక్ మేసక్ అబేద్నెగోలు అలాగే లాగేసుకున్నారండి. చివరికి వాళ్ళు వంటను చేసేసాడు. వంటను చేసేసి ఇంకా నేను చంపేస్తాం, అగ్నిలో వేసేస్తాం అంటున్నారు. అంతే. ఏమన్నారు తెలిసిల్లు? ఓయ్ నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని చూసినా చూడకపోయినా పర్లేదు, నువ్వు మమ్మల్ని చంపినా చంపకపోయినా పర్లేదు, నువ్వు ఏం చేసినా పర్లేదు, నీ ఆజ్ఞ మాత్రం లోగడం. నువ్వు అగ్ని వేసుకుంటావు వేసుకో, 7 ఎంతలు చేసుకుంటావా చేసుకో, నువ్వేం చేసుకుంటా పర్లేదు. మా దేవుడు రక్షించకపోయినా మేము వాక్యంతో నిలబడతాం. ఆమేన్, హల్లెలూయా. మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం నీకు మాత్రం లోబడం. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం చూడండి.
మమ్మల్ని కాపాడమని పర్లేదు మా దేవుడు, మమ్మల్ని రక్షించకుండా పర్లేదు.